డివిఎం గ్లోబల్ అందిస్తున్న ధ్యాన యువ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ధ్యాన యువ అంటే యువతకు విద్యార్థులకు ఆత్మ వికాసంతో పాటు వ్యక్తిత్వ వికాసాన్ని జీవన వికాసాన్ని అందిస్తుంది మీ ధ్యాన యువ. మనం ఎన్నో అద్భుతమైన విషయాలు తెలుసుకుంటూ వస్తున్నాం మిత్రులారా. ఒక యువత, మేమంతా యువకులుగానే ట్రైనింగ్లోకి వచ్చాం. ఒక యువత తను ఒక పుస్తకం చదివితే, ఒక జ్ఞానాన్ని నేర్చుకుంటే ఎంత స్థాయికి ఎదగొచ్చో ఈనాటి ప్రత్యేకమైన గెస్ట్ స్పీకర్ ద్వారా మనం తెలుసుకోబోతున్నాం. వీరు ఎన్నో అద్భుతమైన కార్యక్రమాలు అందిస్తూ వచ్చారు, పుస్తకాలు రాశారు. సీక్రెట్ అంటే మనం రెండో బ్యార్ని సీక్రెట్ కాదు, మన జీవితానికి సీక్రెట్ ఏంటి, లక్ష్యాలు ఎలా ఉండాలి, మన విజన్ ఎలా ఉండాలి అనేటువంటి అద్భుతమైన పుస్తకం ఎంతోమంది సెలబ్రిటీస్ని కూడా టచ్ చేసింది. ముఖ్యంగా మెగా బ్రదర్ నాగబాబు గారు ఆ పుస్తకాన్ని చదివి దాని విశ్లేషణ చేశారు. తర్వాత ఫైర్ అనే ఒక పుస్తకాన్ని మనకు అందించారు. తర్వాత రీసెంట్లీ సెయింట్ ఇన్ ఏ సూట్ అనేటువంటి ఒక అద్భుతమైన పుస్తకాన్ని రచించారు. యువతకు, విద్యార్థులకే కాదు, అన్ని రంగాల వాళ్ళకి వాళ్ళు ఉన్న స్థితి నుండి ఉన్నతంగా ఎలా ఎదగవచ్చు అనేది తెలియజేస్తూ, ఒక ఎంటర్ప్రీనర్గా మనం ఎంప్లాయీగా ఉండడానికే ఎప్పుడు చదువుతూ ఉంటాం, ఒక ఎంటర్ప్రీనర్గా ఉండడానికి ఒక బిజినెస్ కోచింగ్ కూడా ఈ మధ్యనే ప్రారంభించి ఎంతోమందికి వరల్డ్ వైడ్గా అందిస్తున్నారు. మనందరికీ సుపరిచితులు వారే వేణు భగవాన్ గారు. వారితో మాట్లాడి అద్భుతమైన విషయాలు తెలుసుకుందాం. విద్యార్థులు, యువత మీ జీవితానికి సంబంధించిన ఏమైనా ప్రశ్నలు అడగాలనుకుంటే స్క్రోల్ అవుతున్న నంబర్కి కాల్ చేసి అడగవచ్చు మిత్రులారా. నమస్కారం సార్. వెల్కమ్ టు ధ్యాన యువ సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి. సార్, సెయింట్ ఇన్ ఏ సూట్ అనే పదం మీ నుంచి నేను చాలా రోజుల క్రితం విన్నాను. అప్పుడు అర్థమైంది మనం సూట్లో ఉన్నాం కానీ ఒక సెయింట్ లాగా ఉన్నాము. సార్, ఏంటి సార్ మీరు రాసిన ఈ సెయింట్ ఇన్ ఏ సూట్ ఏమిటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి, మీ అందరికీ తెలిసిందే, వీఆర్ నాట్ హ్యూమన్ బీయింగ్స్ లీడింగ్ ఏ స్పిరిచువల్ లైఫ్, వీఆర్ స్పిరిచువల్ బీయింగ్స్ లీడింగ్ ఏ హ్యూమన్ లైఫ్. అంటే మనందరము మన ఉనికిని మర్చిపోతాం. మనకి ఏంటంటే సాధారణంగా మన ఐడెంటిటీ ఎలా ఉంటుంది, డెసిగ్నేషన్ బట్టో, పేరుని బట్టో, క్యాస్ట్ని బట్టో, నేషనల్ ఐడెంటిటీని బట్టో, మన బాడీకి సంబంధించిన ఐడెంటిటీయే మన ఐడెంటిటీ అనుకుంటాం. అయితే ఇవన్నీ మన రోల్స్ ప్లే చేస్తాం, మన రకరకాల పాత్రలు అన్నీ ప్లే చేస్తుంటాం. అయితే ఏ పాత్ర, ఏ రోలు, ఏ ఐడెంటిటీ లేనటువంటి ఒక ఐడెంటిటీ ఉంటుంది. ఐడెంటిటీని మనం సెల్ఫ్ అంటాం, లేదా ఒక సోల్ అంటాం. ఒక రకంగా చెప్పాలంటే అవర్ కోర్ సెల్ఫ్, అథెంటిక్ సెల్ఫ్ అంటాం. ఎప్పుడైతే మీరు అక్కడి నుంచి ఆపరేట్ చేయడం మొదలుపెట్టారో జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది. అందుకని సెయింట్ అంటే ఏంటంటే, ఒక సాధువు ఉన్నారనుకోండి, ఆయనకి ఏం అవసరం, ఎప్పుడు సంతృప్తిగా ఉంటాడు. ఇప్పుడు మనకి మొన్న కుంభమేళా అప్పుడు చూసాం మనం. సో మనం అఘోరాలు చూసాము, రకరకాల సాధువులు చూసాము. అక్కడ వాళ్ళకి ఏం అక్కర్లేదు కదండి, అది డ్రెస్ కూడా ఉండదు. అంటే సాధువు ఎప్పుడూ సంతృప్తిగా ఉంటాడు, ఏమి లేకపోయినా సంతృప్తిగా ఉంటాడు. అది సోల్ యొక్క క్వాలిటీ. కానీ ఒక రాజు సంతృప్తిగా ఉండకూడదు, ఒక సాధువు సంతృప్తిగా ఉండకూడదు. సాధువు సంతృప్తిగా ఉంటే అది అతనికి లోపల ఆనందం ఉంటుంది. బయట రాజు కనుక సంతృప్తిగా ఉన్నాడనుకోండి, ఆయన జల్సాల్లోనో విలాసాల్లో ఉండిపోయాడు అనుకోండి, రాజ్యం ఏమవుతుంది? అందుకని బయట రాజులాగా ఉండాలి, ఓకే, లోపల రాజ్యానికి నువ్వు రాజుగా ఉండాలి. లోపల రాజ్యాన్ని, అంతరంగ రాజ్యాన్ని జయించిన వాడే కింగ్స్ మైండ్ సెట్ అంటారు. కింగ్స్ మైండ్ సెట్. అది మనం నిజంగా ఒక రాజయోగం అనుభవించాలి అంటే కనుక మన అంతరంగ రాజ్యాన్ని జయించాలి. అందుకే ప్రతిరోజు పొద్దున్నే టీ తాగాలంటారు. టీ అంటే థాట్స్, ఎమోషన్స్ అండ్ యాక్షన్స్. టీ తాగాలి, థాట్స్, ఎమోషన్స్. మీరు ఎలాంటి థాట్ తోటి ఆ డే స్టార్ట్ చేస్తారో దాన్ని బట్టి మీ ఎమోషన్ ఉంటుంది, దాన్ని బట్టి మీ యాక్షన్ ఉంటుంది, దాన్ని బట్టి మీ రిజల్ట్ ఉంటుంది. డే స్టార్ట్ చేయడమే ఇవాళ మళ్ళీ ఎక్కడో డబ్బులు పే చేయాలి, ఎలా ఉంటుందో ఏంటో, మీరు దాని నుంచే స్టార్ట్ చేశారనుకోండి, యు ఆర్ ఆల్రెడీ క్రియేటింగ్ ఏ డే. సో అందుకని మన జీవితం అన్నది బై డిఫాల్ట్ అన్నా ఉంటుంది, బై డిజైన్ అన్నా ఉంటుంది. మనం ఒక అందమైనటువంటి తోటనో గార్డెన్నో చూసి, ఎంత అదృష్టం అండి మీరు, భలే దేవుడు మీకు గిఫ్ట్ ఇచ్చాడంటే అతను నవ్వుతాడు. అది ఊరికేం రాలేదు కదండి, అది అడవి ఎవరు ఏం చేయకపోయినా వస్తుంది. కానీ అడవిలో మనం బతకలేం కదా. సో అందుకని లోపల ఎలా ఉండాలి, బయట ఎలా ఉండాలి. ఇవాళ మనకి బయట రోగాల కంటే కూడా ఎక్కువ ప్రాబ్లమ్స్ ఎక్కడున్నాయండి? మానసిక ప్రాబ్లమ్స్. మానసికంగానే ఉన్నాయి. మరి మానసిక ప్రాబ్లమ్స్ అంటే ఎక్కడ ఉంటాయి? లోపలే. మరి నేను ఎవరినన్నా అడుగుతా, మీ ప్రాబ్లమ్స్ లోపల ఉన్నాయి కదా, ఎక్కడున్నాయి, మీ బాడీలో ఉన్నాయంటే బ్రెయిన్లో ఉన్నాయి.
సో మీ బ్రెయిన్లో ఉంటే ఒక న్యూరో సర్జన్ దగ్గర తీసుకెళ్ళి ఓపెన్ చేసి చూద్దాం ఎక్కడైనా ఉంటాయేమో అని. ఎక్కడైనా దొరుకుతాయండి? ఎక్కడ దొరకవు. అంటే ప్రాబ్లమ్స్ ఎక్కడా లేవు లోపల. ప్రాబ్లమ్స్ ఆర్ అవుట్ సైడ్, యు ఆర్ ఇన్ సైడ్. బట్ ఇఫ్ యూ కీప్ ద ప్రాబ్లమ్స్ ఇన్ సైడ్ యూ విల్ బి అవుట్ సైడ్. అందుకని ఓడ నీటిలో ఉండాలి. తుఫాన్ వచ్చినా సరే ఓడ నీటిలో ఉండాలి, నీరు ఓడలో ఉండకూడదు. మీరు యుద్ధంలో ఉండాలి, యుద్ధం మీ లోపల ఉండకూడదు. మీ చుట్టూ సమస్యలు ఉండొచ్చు, సమస్యలు మీ లోపల ఉండకూడదు. ఇది స్థిత ప్రజ్ఞత అంటే. ఇది ఇది ఏ స్థాయిలో ఉండొచ్చు సార్? ఎక్కడ ఏ ఏజ్ నుంచి ఉండొచ్చు అంటారు ఈ విధంగా? అంటే మనకి చాణక్యుడు ఏం చెప్పాడంటే పిల్లల్ని 5 ఏళ్ళ వరకు మహారాజులాగా పెంచండి అన్నారు. ఎందుకంటే వాడికి మాస్టర్స్ అంటారు. మీరు పుట్టినప్పుడు చిన్నప్పుడు ఏమంటారు? మాస్టర్ రామ్ అంటారు. మళ్ళీ ఒక ఏజ్ వచ్చాక మిస్టర్ అంటారు. మిస్టర్ మళ్ళీ అంటే చిన్నప్పుడు అందరూ మాస్టర్సే. మ్యాన్ మైనస్ మైండ్ ఈజ్ గాడ్ అంటారు. మన మైండ్ డెవలప్ అయిన నుంచి మనకు ఐడెంటిటీస్ వచ్చినాయి. మన యొక్క ఉనికి ఇక్కడ ఉనికి మాత్రమే మనం అనుకునే సందర్భం ఉంది. మీ పేరెంట్స్ ఏదంటే మనకు ఒక పేరెంట్ చూపిస్తారు. వేరే మన వెస్టర్న్ కంట్రీస్లో ఒకసారి పెళ్ళి డైవర్స్ అయ్యి పిల్లలు ఉంటారు, మళ్ళీ వాళ్ళు ఇద్దరు పెళ్లి చేసుకుంటారు, మళ్ళీ పిల్లలు ఉన్న వాళ్ళు పెళ్లి చేసుకుంటారు. అందుకని ఏదన్నా బర్త్డే వచ్చిందనుకోండి 2-3 పేరెంట్స్ వస్తారు. అందుకని ఒరిజినల్ పేరెంట్ ఎలా చెప్పడానికి యువర్ బయలాజికల్ మదర్, బయలాజికల్ ఫాదర్ అంటారు. నిజానికి అందరికీ బయలాజికల్ పేరెంట్సే. ఇక్కడున్న పేరెంట్స్ అందరూ బయలాజికల్ పేరెంట్సే. మరి మన శరీరానికి జన్మనిచ్చిన తల్లిదండ్రులకి మనం రుణపడి ఉండాలి, లేకపోతే మనం లేం కదా జీవితం. మరి ఆత్మకి కూడా పరమాత్మ ఒక తండ్రి ఉన్నాడు కదా. అంటే మనకి ఎప్పుడైతే మన ఐడెంటిటీని మనకి అర్థమవుతుందో, అంటే మనకి మ్యాన్ మైనస్ మైండ్ గాడ్ అనుకున్నాం కదండి. చిన్నప్పుడు మన మాస్టర్స్ అంటాం, అంటే డైరెక్ట్ కనెక్షన్స్తో ఉన్నాం నేచర్ తోటి. అప్పుడు ఆటోమేటిక్గా ఎలా ఉంటారు పిల్లలు అందరూ ఎలా ఉంటారు? దేవుళ్ళు అంటారు కదా కదండి. పిల్లలు ఎలా ఉంటారు అసలు? ఎప్పుడు ప్రజెంట్ మూమెంట్లో ఉంటారు. ఎప్పుడు ప్రజెంట్. చాలా మంచి మాట చెప్పారు రామ్ గారు. ఎప్పుడు హ్యాపీగా ఉంటారంటారు తప్పు. వాళ్ళు ఏడిస్తే పూర్తిగా ఏడుస్తారు, నవ్వితే పూర్తిగా ఏది ఉన్నా దాంట్లో ఉండిపోతారు అంటే కదండి. చైల్డ్ లైక్నెస్ అంటారు. హాఫ్ హార్టెడ్ ఏది చేయరు. జిద్ది చేసినా 100%, కార్టూన్ చూసినా 100%, పెయింట్ వేసినా 100%. ఇవాళ ఫోకస్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి మనుషులకి. అటెన్షన్ స్పాన్ 5 సెకండ్సే. కానీ పిల్లలకి ఆ ప్రాబ్లం లేదుగా. అప్పుడు ఇప్పుడు ఉన్నది. కాకపోతే ఆ గ్యాడ్జెట్స్ ఎక్స్ట్రా ముందు వచ్చినాయి అంతేగాని అంతే, అదే సేమ్ ఉంది. అంతే కదండి. అందుకని సాధారణంగా పొలాల్లో ఫామ్ హౌస్లు కట్టుకుంటారు. నిజానికి ఫామ్ హౌస్ ఎవరు ఎంజాయ్ చేస్తారో తెలుసా అండి? వాచ్మెన్ పిల్లలు ఎంజాయ్ చేస్తారు. వాళ్ళ దగ్గర గాడ్జెట్స్ లేవు, ఎగ్జాక్ట్లీ పూర్తి నేచర్ తో ఉంటారు. అందుకే జీసస్ మాట అంటాడండి, సీక్ ఫస్ట్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ అండ్ ఆల్ ఎల్స్ విల్ బి యాడెడ్ టు యు. అండ్ ఓన్లీ పీపుల్ లైక్ చిల్డ్రన్ కెన్ ఎంటర్ ఇంటు ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ అండ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈజ్ విత్ ఇన్ యూ. ఇదే బయట ఎక్కడా లేదు అది. అంటే ఏ మాస్టర్ చెప్పినా కానీ ట్రూత్ ఉంటుందండి దాంట్లో. మన రిలీజియన్ అనుకుని మనం ఫాలో అయిపోయాం అనుకోండి, అప్పుడు మనం మాస్టర్స్ అవ్వం, మన ఫాలోయర్స్గా మిగిలిపోతాం. ఎసెన్స్ ఆఫ్ ఎవ్రీ రిలీజియన్ ఈజ్ వన్. సో అక్కడ చూసుకుంటే కనుక మనం పొద్దున్నే టీ తాగాలంటే ఎలాంటి థాట్ తోటి మనం మొదలు పెడతాం. ఈ రోజు ఎలా ఉందని అడగండి, ఎలా తెలుస్తుందండి అంటారు. మనిషికి దేవుడు ఒక గిఫ్ట్ ఇచ్చాడండి. ఒక జంతువులకి లేనిది ఒక మనిషికి ఒకటి ఇచ్చాడు. ఇప్పుడు మీకు సర్పతత్వం, జంతుతత్వం, గరుడ తత్వం అంటారు. మన మైండ్లో కూడా 3 బ్రెయిన్స్ ఉంటాయి. రెప్టైలియన్ బ్రెయిన్, ఎమోషనల్ బ్రెయిన్ అండ్ సెరిబ్రల్. అంటే రెప్టైలియన్ బ్రెయిన్ ఏంటంటే మనం ఏం తిన్నా ఆటోమేషన్ పనిచేస్తుంది కదా, బాడీ అంతా. ఒక దోమ కొడితే ఇట్లా అంటున్నాగా, మనం ఏం పట్టించుకోకపోయినా బాడీ తనకు దాన్ని రక్షించుకుంటుంది కదా. ఇది రెప్టైల్ బ్రెయిన్. అంటే మనకి అది ఆటోమేటిక్ ప్రొటెక్షన్, చాలా మోస్ట్ పవర్ఫుల్ బ్రెయిన్ అనమాట. కానీ రెప్టైల్ బ్రెయిన్ తోటి ఆలోచిస్తే సర్వైవల్ మాత్రమే ఉంటుంది. తిన్నామా, పడుకున్నామా, తెల్లారింది, ఇక్కడ వరకే ఉంటుంది. మన ఇంద్రియాలతోటి మనం జీవిస్తాం. నెక్స్ట్ ఈ యొక్క ఎమోషనల్ బ్రెయిన్ అనమాట, లింబిక్ బ్రెయిన్. దానివల్ల ఏంటంటే నాకు కోపం వస్తే నేను మనిషిని కాదంటాడు. మన ఎవరతను ఆయన చెప్పాడు కదా, మనిషిని కాదు అనిమల్ అన్నట్టు కదా. ఈ మధ్య సినిమా కూడా వచ్చింది దాని మీద. అంటే మ్యాక్సిమం మన సీతారామ శాస్త్రి గారు ఒక కొమరం పులి అనే సినిమాలో ఒక పాట రాస్తారు, చల్లో రే చల్లో రే చల్లో అని. యుగాలు మారిన మృగాల కన్నా మనం ఏం ఎదిగాం అంటాడు. అంటే మనం ఏ స్టేట్ ఆఫ్ మైండ్, ఏ స్టేట్ ఆఫ్ బీయింగ్లో ఉంటున్నాం మనం. అందుకని హ్యూమన్ బీయింగ్స్ అని ఓన్లీ హ్యూమన్స్నే అంటారు, యానిమల్స్నే అంటారు. బీయింగ్ అంటారు కానీ డూయింగ్ అయిపోయాం. చూసారండి, ఆ బీయింగ్ అన్నది ఎక్కడ వస్తుంది? అది థర్డ్ స్టేట్లో వస్తుంది. వెన్ యూఆర్ ఇన్ టు హయ్యర్ స్టేట్ ఆఫ్ ప్లేన్, అప్పుడు మనకి హ్యూమన్ పొటెన్షియల్ బయటకు వస్తుంది. అప్పటి వరకు హ్యూమన్ ప్రాబ్లమ్సే ఉంటాయి, ప్రాబ్లమ్ సొల్యూషన్సే ఉంటాయి.
చూడండి, మనకి ఎమోషన్స్ ఒక్కోసారి హ్యాపీగా ఉండడానికి ఐపీఎల్ మ్యాచ్ చూస్తాం. అసలు ఈ ప్రపంచం అంతా మాయ అనడానికి ఐపీఎల్కి మించింది లేదండి. హైదరాబాద్ జట్లో హైదరాబాద్ వాళ్ళు ఉండరు, కెప్టెన్ హైదరాబాద్ కాదు, చెన్నై జట్లో చెన్నై వాళ్ళు ఉండరు, అసలు ఇండియనే కాదు. కానీ నిజంగా ఇట్స్ ఎ స్పిరిచువల్ వే ఆఫ్ లివింగ్ అండి. అంటే మనకి అందరూ కలిపి ఒక జట్టుగా ఏర్పడి ఆ ఎమోషన్ తోటి, ఆ ఫ్యాన్స్ తోటి వాళ్ళు ఊగిపోతూ ఉంటారు. వీళ్ళు 4 or 6 కొడుతుంటే మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి వీళ్ళు ఫ్రాంచైజీ వీళ్ళని వదిలేస్తే ఇంకొకరు కొనుక్కుంటారు, ఇదే ప్లేయర్ అక్కడికి వెళ్తాడు. అంటే మనం అందమైన అబద్ధమైనటువంటి జీవితాన్ని నిజమని ఎలా జీవిస్తామో ఐపీఎల్ పెద్ద ఉదాహరణ అనమాట. సో ఎమోషన్స్కి లాజిక్ ఉండదండి. ఎమోషన్ అంతే. ఎందుకు వచ్చిందంటే ఏం చెప్పలేదు. అందుకని యానిమల్ స్టేట్ ఏంటంటే, యానిమల్స్ కూడా పిల్లల్ని పెంచుతాయి, పిల్లల్ని ప్రేమిస్తాయి, పిల్లల్ని రక్షిస్తాయి, కమ్యూనిటీలో జీవిస్తాయి. కాకపోతే ఎమోషనల్. అందుకని పులికి ఎమోషన్ వచ్చింది అనుకోండి, ఏ ఎమోషన్ వచ్చిన ప్రాబ్లమే. కోపం వస్తే పీకి చంపుద్ది, ప్రేమ వస్తే నాకి చంపుద్ది అంటే మొత్తమే చంపడం కామ. అంతే కదండి. మీరు మాఫియా లీడర్తో ఫ్రెండ్షిప్ చేశారనుకోండి, అంతే. తేడా వచ్చినా అంతేగా, ప్రేమ వచ్చినా అంతేగా. సో ఈ ఎమోషనల్ స్టేట్లోనే బిజినెస్ ప్రపంచం అంతా జరుగుద్దండి. మన టీవీ సీరియల్స్ దగ్గర నుంచి, యాడ్స్ దగ్గర నుంచి, మనకి ఎక్కడో ఒక రియల్ ఎస్టేట్ కంపెనీ వస్తాడు, ప్రీ లాంచ్ అంటాడు, ఒకటి తెలుసున్న మంచి హీరోనో మంచి హీరోయిన్నో పట్టుకొస్తారు. వీళ్ళు చక్కగా చెప్తారు, వాళ్ళు ఆ డైలాగ్ రాసినట్టు. వీళ్ళందరూ కొని వీళ్ళని అడిగితే ఏం లాభం? విజ్డమ్ లేనిటువంటి సొసైటీ క్రియేట్ అయిందంటే దానికి అర్థం ఏంటంటే, వేర్లు లేని ఫలాలని మనం అందించడానికి మనం జీవిస్తున్నామని. అంటే రూట్స్ డిసైడ్ ద ఫ్రూట్స్ అంటారు. అందుకని క్యారెక్టర్ నిర్మించడానికే స్కూల్స్. కానీ ఇవాళ చదువు కొనాల్సి వస్తుంది కదండి. అంటే ఈవేళ మనం పేరెంట్స్ జాయిన్ అయినప్పటి నుంచి ఎక్కడ బెనిఫిట్ వస్తుందో దాన్ని బట్టి చేస్తున్నారు కదా. అసలు పర్పస్ ఆఫ్ యూనివర్సిటీస్ ఏంటండి? వికసించడం కదా. యూనివర్సిటీ అంటేనే వ్యాప్తి చెందడం. యూనివర్స్ అంటే ఏంటి? విశ్వము నిరంతరం వ్యాప్తి చెందుతూ ఉంటుంది, ఎక్స్పాండ్ అవుతుంటుంది. ఒక ఆలోచన పరిధి విస్తరించడం కోసం కదా అది. కానీ పర్పస్ ఆఫ్ అవర్ ఎడ్యుకేషన్, బిజినెస్ మెన్ ఎవరయ్యారు? మన స్కూల్స్ని తిట్టుకుంటాం, ఎవరు బిజినెస్ మెన్ అయ్యారు? పేరెంట్స్ ఆర్ ద ఫస్ట్ బిజినెస్. జాయిన్ చేసే పేరెంట్సే. అంతే కదండి. అందుకని డబ్బులు కావాలి, ధర్మ అర్థ కామ మోక్ష. కాకపోతే అర్థ కంటే ముందు ధర్మం ఉంది. ధర్మం లేని అర్థ జీవితానికి అర్థం లేకుండా పోతుంది. అందుకని మనిషికి 2 ఆస్తులు ఉంటాయండి, బయట ఆస్తి, లోపల ఆస్తి. కనపడే ఆస్తి, కనపడని ఆస్తి. కనపడే ఆస్తి చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే బాడీ కనపడుతుంది. కనపడేదానికి కనపడేది కావాలి. బాడీ మనకి నీడ్స్ ఉన్నాయి కదండి. మనకి ఫుడ్ కావాలి, మనకి క్లోత్స్ కావాలి, షెల్టర్ కావాలి. అందుకని బేసిక్ నీడ్స్ రోటీ, కపడా, మకాన్, సెల్ ఫోన్, ఇంటర్నెట్, బేసిక్ నీడ్స్. బేసిక్ నీడ్స్ రోటీ, కపడా, మకాన్తో పాటు అండ్ కారు, ఏసీ, ఇవన్నీ బేసిక్ నీడ్స్ ఇవి కదండి. సో ఎప్పుడైతే మనకి కనపడేదానికి కనపడేది కావాలో, కనపడిన దానికి కనపడింది కావాలి. అయితే ఏది ముందు ముఖ్యం? ముందు కనపడేదా కనపడిందా? ధర్మం ముఖ్యమా, అర్థం ముఖ్యమా? ధర్మంతో ఉన్నప్పుడు అర్థం ఆటోమేటిక్గా వస్తుంది. మనకి భగవద్గీత ఏం చెప్తుంది? స్వధర్మం సరిగ్గా చేయకపోయినా అది అద్భుతమైనది, పరధర్మం పర్ఫెక్ట్గా చేసిన అది భయంకరమైనది. ఏం కెరియర్ కౌన్సిలింగ్ డైలాగ్ అండి కృష్ణ. ఫస్ట్ కౌన్సిలర్ విన్నాం కదా, తెలుసుకున్నాం కదా మనం కౌన్సిలింగ్. ఫస్ట్ కౌన్సిలర్ స్వధర్మం. అసలు ఈవేళ మనిషికి ఎక్కడన్నా తన స్వధర్మం తెలుసుకుని ఫ్రీడమ్ ఉందా? అన్నప్రాసనప్పుడన్నా పిల్లవాడికి ఫ్రీడమ్ ఇస్తాం, నీకు ఏది కావాలంటే అది తీసుకురమ్మని. సీతారాం శాస్త్రి గారు మాట చెప్తారు, నీకు ఎక్కడ ఆసక్తి ఉందో నీకు ఆ శక్తి అక్కడే ఉంది అంటాడు. ఆ శక్తి అక్కడే ఉంది. ఎక్కడ ఆసక్తి ఉందో ఆ శక్తి అక్కడే ఉంది కదండి. ఐన్స్టీన్ అడిగారు, హౌ డిడ్ యూ బికమ్ జీనియస్ అని. ఐఎమ్ నాట్ బికమ్ జీనియస్, ఐఎమ్ క్యూరియస్, దట్ ఈస్ హౌ ఐ బికమ్ జీనియస్. మనం అలా ఎలా చేస్తున్నాం ఇవాళ? అసలు 10th క్లాస్ వరకే ఎంబీబీఎస్లా ఉండాలి, అన్నీ ఎక్స్పోజ్ అవ్వాలి, మార్కులతో సంబంధమే లేదు. ఎక్కడ ఆసక్తి ఉంది అని తెలుసుకోవడానికి చేయాల్సినటువంటి పని పేరెంట్స్ చేయలేకపోతే టీచర్ చేయాలి. బికాస్ టీచర్ స్పెండ్స్ 25,000 hours ఇన్ ఏ స్టూడెంట్స్ లైఫ్. పూర్వం క్లాస్ టీచర్లు ఉండేవారు, 1వ తరగతి నుంచి 10 వరకు, వాళ్ళు కూడా అప్గ్రేడ్ అయ్యేవారు. వాల్డార్ఫ్ సిస్టమ్ అని అలాగే అప్గ్రేడ్ అవుతారు. సో ఆ పిల్లవాడికి తెలుస్తుంది ఎవరిలో ఏ టాలెంట్ ఉంది అని. ఒక్కొక్కరికి ఒక్కో టాలెంట్ ఉంటుందండి. ఒకరికి వ్యవసాయ ఆధారిత దేశం మనం. ఇవాళ వ్యవసాయం చేయడం ఎవరికొచ్చు? ఆ రైతు బిడ్డ దీంట్లో లాభం లేదని, ఫీజు రీయింబర్స్మెంట్ ఉందని ఇంజనీరింగ్ చేయించాడు. పూర్తి ఇంజనీర్ అయ్యాడా? హాఫ్ హార్టెడ్ ఇంజనీర్, సర్టిఫికేట్ ఇంజనీర్ అయ్యారు. ఎందుకంటే 15 లక్షల మంది ఇంజనీర్లు వస్తే ఎంతమంది క్యాంపస్ రిక్రూట్మెంట్ జరుగుతుంది, ఎంతమంది ఇంజనీర్లుగా తయారవుతున్నారు? 100sలో లెక్క పెట్టే అంతమంది కూడా లేరు కదండి. సో ఇప్పుడు అతను వ్యవసాయం రాదు, ఇంజనీర్ అవ్వలేదు.
ఏమవుతాడు? ఏదో అరెకరం అమ్మి ఏదో బిజినెస్ చేస్తా, లేదా జాబ్ వస్తుంది, వేరే దేశం పోతా అంటాడు. ఆ పేరెంట్స్ మీద ప్రెషర్ పెడతాడు. అంటే ఆ ఇంటికి లైబిలిటీ అయిపోయాడు, ఆ ఊరికి లైబిలిటీ అయిపోయాడు, ఆ దేశానికి లైబిలిటీ అయిపోతాడు. ఫాలోయర్స్ అయిపోతారనమాట. రకరకాల రాజకీయ నాయకులకి, సో సినిమా తారలకి ఫాలోయర్స్గా మారిపోతుంటారు. ఫాలోయర్స్గా మారిన పర్వాలేదు, వాళ్ళ లోపల గుణాలను తీసుకుని మీరు ఆచరిస్తే మంచిదే. రైట్. నేనేమంటానంటే, ఒక హీరోని అభిమానిస్తారు కదా, హీరోని అభిమానిస్తారా, ఆయన పోషించిన పాత్రను అభిమానిస్తారా? ఆయన పోషించిన పాత్రను అభిమానిస్తారా, ఆ పాత్రకున్న క్వాలిటీస్ని అభిమానిస్తారా? బాహుబలి చూసారండి, ప్రభాస్ని అభిమానిస్తున్నారా, ప్రభాస్ పోషించిన బాహుబలి పాత్రను అభిమానిస్తున్నారా, బాహుబలికి ఉన్నటువంటి గుణాలని, ఆ సంస్కారాన్ని, ఆ క్వాలిటీస్ని అభిమానిస్తున్నారా? అది చెక్ చేయాలి కదండి. నీ లోపల లేనిది నువ్వు చూడలేవు బయట. యూ కాంట్ సీ అవుట్ సైడ్ వాట్ యు ఆర్ నాట్ ఇన్ సైడ్. ఎప్పుడైతే నువ్వు అది అర్థం చేసుకున్నావో, నీ లోపల కూడా గుణాలు ఉన్నాయని తెలిస్తే దేర్ ఇస్ ఎ హీరో ఇన్ యూ. ఒక హీరోని కానీ ఎవరినైనా రోల్ మోడల్ తీసుకుంటున్నాం అంటే వాళ్ళలో ఉన్న క్వాలిటీస్ మనలో ఉంటేనే కదా సార్ వాళ్ళని ఆదర్శంగా తీసుకుంటాం. యూ కాంట్ సీ అవుట్ సైడ్ వాట్ యు ఆర్ నాట్ ఇన్ సైడ్. ఎస్. ఒకసారి మనకి వాస్కోడి గామాలో రకరకాల చోటకి వెళ్తుండేవారు కదండి, కొలంబస్లో వెళ్ళు. ఓ దీవికి వెళ్ళినప్పుడు ఎలా వచ్చారంటారు అంటే, మేము షిప్లో వచ్చామంటారు. వాళ్ళు కనపట్ల షిప్, ఎందుకంటే వాళ్ళ మైండ్లో షిప్ అనేటటువంటి వర్డే లేదు, ఇప్పుడు చూడలేదు, అందుకని వాళ్ళకి బయట కనపట్లేదు. వాళ్ళకి చిత్రాలు గీసి అది గీసి దానికి ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత అప్పుడు కనపడింది కదండి. మనం కంటితో చాలా చూస్తాం, ఓ సైంటిస్ట్ చూసినట్టుగా మనకు కనపడుతుందా? కదండి. సో మెనీ థింగ్స్ ఆర్ దేర్. అందుకని మన బ్రెయిన్లో రెటిక్యులర్ యాక్టివిటీ సిస్టమ్ అని ఒకటి ఉంటుందండి. ఒకసారి మీరు కారు కొనుక్కోవాలనగానే అదే కారు కనబడుతుంటుంది, పదే పదే కనబడుతుంది. పెళ్లి చేసుకోవాలనుకోగానే ఎక్కడ చూసినా మీకు ఆ యాడ్లు, మేళాలు అవే కనబడుతుంటాయి. పెళ్లి చేసుకున్న వాళ్ళ కష్టాలు ఇవన్నీ కనబడుతూ ఉంటాయి. మీకు ఏదైతే గోల్ పెట్టుకున్నారో సడన్ గా మన యొక్క ఈ స్కాన్ చేస్తుంది మన బ్రెయిన్ లోకి అన్ని ఇన్పుట్స్ వెళ్ళవు. చూసేదంతా రిజిస్టర్ కాదు, వినేదంతా రిజిస్టర్ కాదు. అందుకని ఏది అనుకుంటున్నారో అదే వినపడుతుంది మీకు. అందుకని జీవితంలో లక్ష్యం అంటూ లేని బ్రతికే దండగా, లక్షలాది మంది లేరా మందగా అన్నారు. అందుకని జీవితానికి మొట్టమొదటి కావాల్సింది నువ్వు ఎప్పుడు పుట్టావో తెలుసుకోవడం కాదు, ఎందుకు పుట్టావో తెలుసుకోవడం కదండి. అది కాంటెక్స్ట్ ఆఫ్ లైఫ్. కంటెంట్ అందరి దగ్గర ఉంది. మీరు ఏ పని చేస్తున్నా, డాక్టర్ అవ్వాలనుకుంటున్నావు, ఇంజనీర్ అవ్వాలనుకుంటున్నావు, సైంటిస్ట్ అవ్వాలనుకుంటున్నావు, ఏది అవ్వాలన్నా మంచిదే. ఎందుకు అవ్వాలనుకుంటున్నావు? అది నీ స్పిరిచువల్ కాలింగా? అది భగవంతుడు నిన్ను దేనికైతే సృష్టించాడో ఆ ఇంటెన్షన్ నువ్వు కనుక్కుంటే మిగతావన్నీ చిన్న విషయాలు అన్నాడు ఐన్స్టైన్. ఇఫ్ యూ కెన్ అండర్స్టాండ్ ద ఇంటెంట్ ఆఫ్ ద క్రియేటర్, ద రెస్ట్ ఆర్ డీటెయిల్స్ అన్నాడు. వావ్. సీతారాం మన ఇంటెన్షన్ మీద ఫోకస్ పెడుతున్నాం. మీ పిల్లలు కూడా అలాగే చూడాలి. ఖలీల్ జిబ్రాన్ అంటాడు, పిల్లలు నీ ద్వారా వచ్చారు, నీ నుండి కాదు. బాణం నుంచి వదిలినటువంటి విల్లు ఫార్వర్డ్ వెళ్తారు వాళ్ళు. అందుకని వాళ్ళు దేనికైతే నిర్దేశించబడతారో అది ముందు తెలుసుకోవాలి. ద ఇంటెంట్ ఆఫ్ ద క్రియేటర్. నేను పుట్టించాను అనుకుంటే మీరు పిల్లలు పుట్టిన వాళ్ళందరూ ఏమనాలి? మరి డాక్టర్స్ ఏదో ఐవి చేసి ఏదో చేస్తుంటారు మరి, అందుకని వాళ్ళు ఏంటి? సో వీ కెన్ గివ్ బర్త్ టు ఆర్ వీ కెన్ కాజ్ బర్త్ టు ఏ హ్యూమన్ బాడీ బట్ నాట్ టు ద సోల్. ఎస్. స్వామి వివేకానంద మదరు ఈశ్వరుని కోరుకునేది నీలాంటి కొడుకు కావాలని. నీలాంటి కొడుకు అంటే ఇంకా ఆయన లాంటి వాడు ఎక్కడ ఉంటాడు? ఆయన వస్తాడు కొడుకుగా. అంటే ఆయన లాంటి వాళ్ళు ఎక్కడ ఉంటారు? ఆయనే రావాలి కదా. అందుకని పుణ్యక్షేత్రాలని తీర్థయాత్రలు చేసేవారు పెళ్లికి ముందు. ఎందుకని మీ యొక్క థాట్ ఎలా ఉందో అలాంటి సోల్ మీరు ఆకర్షిస్తారు. వావ్. కదండి. గర్భాధానం అన్నది ఎంతో ఒక మహా సృష్టి కార్యం అనేది ఎంత పుణ్యకార్యంలో చేసేవారు మీ కాన్షియస్ని బట్టి. అందుకని మన పిల్లల్ని మనం యాక్సెప్ట్ చేయాలి, ఎందుకంటే మనం ఆకర్షించాం ఆ సోల్ని. మరి ఇప్పుడు నేటి యువత విద్యార్థులు ఎన్నో అవకాశాలు అయితే ఉన్నాయి సార్. ఎక్స్టర్నల్గా నాలెడ్జ్ చాలా వస్తుంది, ఇన్ఫర్మేషన్ వరదలాగా ఫ్లో అవుతుంది. మీరు చెప్తారు 3C, కన్జ్యూమర్, కాంట్రిబ్యూటర్, క్రియేటర్ అని. కన్జ్యూమరే అవుతున్నారు సార్, కానీ వాళ్ళు సరిగ్గా ఇటువైపు ఈ తనలో సెయింట్ ఉన్నాడని తెలుసుకోవడానికి ఏమేం చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి, వెంటనే ఎవరికి తెలియకపోయి ఉండొచ్చు. దీన్ని వై టెస్ట్ అంటారు. మీరు ఒక కెరీర్ ఎంచుకోవాలి. కెరీర్ ఎంచుకునేటప్పుడు ఇప్పుడు అడ్మిషన్ టైం కదండి అందరికీ. సో వెళ్తారు, ఇంజనీరింగ్ కాలేజ్కి వెళ్తారు. వాళ్ళు ఏదో ఒక బ్రాంచ్ అనుకుంటే మీకు ఇది లేదు, దీనికి మీకు సీట్ రాదు, మా కాలేజీలో జాయిన్ అవ్వాలంటే మీకు ఇదే ఇవ్వగలుగుతాం అంటారు.
ఆ రెండోది వాళ్ళకి కాంపాటిబిలిటీ ఉందా లేదా తెలుసుకోకుండా దేనికి జాబ్ వస్తుంది, లేదా ఇది లేదు కాబట్టి ఇంకొకటి, అంటే మీరు ఎవరినో ఒక ప్రేమించిన అమ్మాయినో అబ్బాయినో మీరు పెళ్లి చేసుకుందాం అని వాళ్ళు నో అన్నారని మన్నాడు వెళ్ళి ఇంకొకరు ఎవరన్నా ఉన్నారో మీ కజిన్ చేసేసుకుంటారా? అలా ఉంటుంది కోర్సు కదండి. అదే ఇప్పుడు నేబర్స్ విల్ డిసైడ్, వేరే వాళ్ళు ఎవరు తీసుకున్నారో అది డిసైడ్ చేయడం ఏంటండి? డిసైడ్ చేయాల్సింది ఎవరు? ఒక అసెస్మెంట్, కెరీర్ అసెస్మెంట్ అన్నా చేయాలి. ఒక సైకోమెట్రిక్ టెస్ట్ చేసి ఎవరైనా ఒక ఎక్స్పర్ట్ దగ్గరికి వెళ్ళాలి. లేదా కనీసం వై టెస్ట్ అంటే ఏంటంటే ఇది ఎందుకు చేయాలి. ఇప్పుడు సపోజ్ డెంటిస్ట్ అవ్వాలనుకున్నారు మీరు, మీ జీవితం అంతా ఎలా ఉంటుంది అన్నది కనీసం ఒక 10 మంది డెంటిస్టులు కలవచ్చుగా, వాళ్ళు చూడొచ్చు కదా. వాళ్ళు ఏం చేస్తారండి, వాళ్ళు అది రిపేర్ చేసి సర్జరీ చేసి చేస్తారుగా. కొంతన్నా మీకు ప్యాషన్ లేకపోతే మీకు పనిష్మెంట్ కదా అది. అందుకని ఇకిగాయ అంటారు. ఇకిగాయ ప్రకారం ఏంటండి, ఫస్ట్ ప్యాషన్, దాని పట్ల మీకు అత్యంత తపన ఉందా, ఆసక్తి ఉందా. రెండవది మిషన్, మీరు ఈ ప్రపంచానికి ఉపయోగపడే వ్యక్తిగా తయారవుతారా, మీ వల్ల ఎవరికైనా ప్రాబ్లం సాల్వ్ అవుతుందా, ఎవరిదైనా ఒక నీడ్ ఫుల్ఫిల్ అవుతుందా, ఒక అవసరం తీరుతుందా. సమస్యనన్నా పరిష్కరించాలి, ఒక అవసరాన్నన్నా తీర్చాలి, లేదా ఒక కోరికలనన్నా ఫుల్ఫిల్ చేయాలి. మీరు మంచి వంటకం చేశారు, టేస్ట్ ఏదో ఎవరికో డిజైర్ ఉంది, లేదా మంచి ఇల్లు కట్టారు, సంబడీ హ్యాస్ ఎ డిజైర్. అందుకని ఏ కెరియర్ అన్నా ప్రొఫెషన్ అన్నా ఒక నీడ్ని కానీ ఒక ప్రాబ్లమ్ని కానీ లేదా ఒక డిజైర్ని కానీ అడ్రస్ చేయాలి. ఇది మిషన్ అవుతుంది. అప్పుడు ప్రపంచానికి నువ్వు అవసరమైన వ్యక్తి అవుతావు. మూడవది ఒకేషన్ అంటారు. ఒకేషన్ అన్న పదం నీ లోపల కాలింగ్, నీ లోపల నుంచి వస్తే నువ్వు దాంట్లో స్కిల్స్, నాలెడ్జ్ అండ్ యాటిట్యూడ్స్ డెవలప్ చేసుకుంటావు. ఇప్పుడు ప్లంబర్ ఉన్నాడండి, ఆయన ప్రాబ్లం వస్తే ఫోన్ చేస్తే ప్రాబ్లం సాల్వ్ చేసాడు అనుకోండి, డబ్బులు ఇస్తాం, అది ఒకేషన్ అంటాం. కానీ ఈవేళ మనకి వృత్తులు, కుల వృత్తులు ఇవన్నీ తరిగిపోయినాయి, లేవు అవి. ఎవరికి చేతులతో పనిచేయడం ఇష్టం లేదు, బ్లూ కలర్ జాబ్ ఎవరికి ఇష్టం లేదు. సో ఎప్పుడైతే మీకు సరైన వృత్తి దొరికిందో, సరైన ఒకేషన్ దొరికిందో, లైఫ్ విల్ బికమ్ ఏ వెకేషన్. లైఫ్ విల్ బికమ్ ఏ వెకేషన్. అంతే కదండి. ఇప్పుడు ఏఆర్ రెహమాన్ గారు, హీ ఎంజాయ్స్ హిజ్ వర్క్. ప్రపంచానికి రిలాక్స్ అవ్వడానికి మ్యూజిక్ కావాలి, సినిమాలకు కావాలి. సో ఆయనకి అందులో అపరిమితమైనటువంటి నాలెడ్జ్ అండ్ స్కిల్స్ ఉన్నాయి, అందరితో పని చేయించగలిగే యాటిట్యూడ్ ఉంది, ఆయనకి డబ్బులు వస్తున్నాయి. ఆయన నాలుగోది ఏంటంటే ప్రొఫెషన్. నువ్వు ప్రపంచ స్థాయికి చేరావా. అదర్వైజ్ ఎవరికి కావాలండి మీ టాలెంట్? మీడియోకర్, మీరు నాసిరకంగా ఏది తయారైన ప్రపంచంలో మీకు అక్కర్లేదు. గుడ్, ఇఫ్ యూ బికమ్ ఏ గుడ్ ఈజ్ ద ఎనిమీ ఫర్ గ్రేట్. నా వీడియో మీకు తెలుసు, 2012లో వైరల్ అయింది అది, గుడ్ టు గ్రేట్ అని. గుడ్ ఈజ్ ద ఎనిమీ ఫర్ గ్రేట్. బీ గుడ్ యాజ్ అ పర్సన్, బట్ మీరు ఎంచుకున్న వృత్తిలో ఇఫ్ యు ఆర్ గుడ్, నో బడీ వాంట్స్, ఎవ్రీబడి వాంట్స్ ఎక్సలెంట్, ఎక్స్ట్రాడినరీ. శెట్టి గారు అంటారు, శెట్టి గారు అంటే బిజినెస్ మ్యాన్ అనుకున్నారు మీరు. శెట్టి గారు అన్న పదం ఎలా వచ్చిందంటే శ్రేష్ఠి గారు, అంటే శ్రేష్టమైన వస్తువులు చేసే వ్యాపారస్తులు శెట్టి గారు అని వారు. ఎక్సలెంట్ పర్సన్ అని, అది శ్రేష్టము అంటే ఎక్సలెన్స్. అంటే వ్యాపారం చేయాలంటే ప్రధానమైన క్వాలిటీ అది. అక్కడి నుంచి శెట్టి, శ్రేష్టము నుండి శెట్టి ఇది వచ్చిందండి. కేవలం షావుకారులకే కదా, చాలా మంది ఉన్నారు. మా అమ్మ వాళ్ళ ఇంటి పేరు నరహర శెట్టి, అంటే వ్యాపారస్తులు అనమాట ఒకప్పుడు. ఓకే కదండి, శ్రేష్టంగా చేసేవారు అది. సో అందుకని మీడియోక్రిటీ ఎవరికి అక్కర్లేదు. ఎక్సలెన్స్ ఈజ్ అవర్ బర్త్ రైట్, మీడియోక్రిటీ ఈజ్ క్రైమ్ అంటారు. అండ్ గుడ్, ఇఫ్ యు ఆర్ గుడ్, మీ పనులు మీరు చేసుకోగలరు. నేను నా కార్ డ్రైవ్ చేస్తా, కానీ నాకు డ్రైవర్ ఉద్యోగం ఎవరు అంత ఎక్స్పర్ట్ కాదు నేను. అండ్ ఎక్సలెంట్ అన్నది మీకు జాబ్ వస్తుంది, లేదా మీకు బిజినెస్ వస్తుంది. కానీ ఇవాళ చాలా ఎక్సలెంట్ ఉన్నాయి. ఫోటోగ్రాఫర్స్ ఎక్సలెంట్ ఉన్నారు, రెస్టారెంట్స్ ఎక్సలెంట్స్ ఉన్నాయి, థియేటర్స్ ఎక్సలెంట్ ఉన్నాయి, ట్రావెల్స్ ఎక్సలెంట్ ఉన్నాయి, అన్ని ఎక్సలెంట్ ఉన్నాయి. అంటే ఒకప్పుడు 90% ఫస్ట్ క్లాస్ రావడం అన్నది తక్కువ మందికి వచ్చేది 20-30 years బ్యాక్. ఇప్పుడు 90% కదండి. అందుకని అందరూ ఎక్సలెంట్ ఉన్నారు. అందుకని మీకు పని వస్తుంది, మీకు బిజినెస్ వస్తుంది, కానీ యూఆర్ రీప్లేసబుల్. ప్రపంచంలో మీకు కూడా జాబ్ ఇవ్వచ్చు, కానీ మీరు రేట్ని బట్టి ఇంకొకరిని చూస్ చేసుకునే అవకాశం ఉంది. బఫేలా ఎలాగ మీకు బోల్డ్ అవకాశాలు ఉంటాయి, బఫే లంచ్కో డిన్నర్కో వెళ్తే, అలా మన పని తీసుకునే వరకు కూడా అవకాశాలు ఉన్నాయి. రైట్. ఇప్పుడు ఇక్కడి నుంచి ఎలా ఎదగాలి? నాలుగవది ఎక్సెప్షనల్. అది మీరు మాత్రమే. వేలి ముద్రలు ఎలా మ్యాచ్ అవ్వవో ఇప్పటికీ సబ్ రిజిస్టర్ ఆఫీస్లో మీరు ఇదేమంటాడు కదా, టెక్నాలజీ పెరిగినా మరి బయోమెట్రిక్ మన ఇవన్నీ కూడా, మన ఆధార్ కార్డ్స్ ఇవన్నీ కూడా ఇంకా కూడా వీటి మీద స్కాన్ చేసి కొన్ని ఏదైతే మారదో
అవి ఉన్నాయి కదండి. 800 కోట్ల మందిలో 800 కోట్ల యూనిక్ ఉందంటే ఎంత అద్భుతమైందండి సృష్టి. అందుకే ఈ పుస్తకంలో మాట రాశాను, ఎవ్రీబడి ఈస్ గిఫ్టెడ్, యు ఆర్ గిఫ్టెడ్, యూ హ్యావ్ టు డిస్కవర్ ద గిఫ్ట్, డెవలప్ ద గిఫ్ట్ అండ్ యూజ్ ద గిఫ్ట్ సో వెల్ సో దట్ యూ విల్ బి గిఫ్ట్ బ్యాక్ టు ద గివర్ ఆఫ్ ద గిఫ్ట్. వావ్ కదండి, ఎవ్రీబడి ఈస్ గిఫ్టెడ్. మీరు గిఫ్ట్ ఇవ్వబడింది, దాన్ని కనుగొనాలి, కనిపెట్టడం కాదు, కనుగొనాలి, డిస్కవర్డ్, దాన్ని డెవలప్ చేయాలి, దాన్ని మీ స్కిల్స్ నాలెడ్జ్ దాన్ని డెవలప్ చేయాలి 10 మందికి ఉపయోగపడేటట్టు. అంటే అందరు ఎక్సలెన్స్ ఉన్నా మీ ఎక్సెప్షనల్ క్వాలిటీ ఏంటో దాన్ని డిస్కవర్ చేసి ప్రజెంట్ చేయాలి. దిర్ ఇస్ నో వన్ లైక్ యూ. ఆల్ టాప్ పీపుల్, మీరు టాప్ డైరెక్టర్స్ని తీసుకోండి, మన తెలుగులో కానీ ఇండియాలో కానీ, రాజమౌళి గారు, త్రివిక్రమ్, సుకుమార్, ఇలా టాప్ తీసుకోండి 5-10 మందిని. అలాగే టాప్ యాక్టర్స్ని, టాప్ ప్లేయర్స్ని, టాప్ క్రికెటర్స్ని తీసుకోండి, సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ, ధోని, సెహ్వాగ్. అలా మీరు టాప్ ఎవరైతే ఉన్నారో లెజెండ్స్ తీసుకోండి. అలా మీరు టాప్ పొలిటీషియన్స్ని, టాప్ సైంటిస్ట్ని తీసుకోండి. వాళ్ళెవరు కూడా మీరు అబ్జర్వ్ చేస్తే ఒకటి కామన్గా ఉంటుందండి అందరిలో కూడా. మీరు చెప్పండి, ఈ టాప్ పీపుల్లో ఉండే ఒకటి కామన్గా ఉండేది ఏంటి చెప్పండి. కామన్గా ఉండేది మనకు అర్థమైంది అయితే ప్యాషన్. చెప్పాలండి, ఏది కామన్గా లేకపోవడమే అక్కడికి వెళ్ళడానికి కారణమే. ఏది కామన్ కాదు. చూడండి, ఒక ప్లేయర్ ఆడినట్టుగా ఇంకో ప్లేయర్ ఆడరు, ఎవరిది ప్రతి ఒక్కరికి డిఫరెంట్. ఒక డైరెక్టర్ తయారు చేసిన స్క్రిప్ట్ ఇంకో డైరెక్టర్కి ఉండి అలా తీయలేడు, తీయడు కూడా. ఎవరు రాసింది వాళ్ళే తీయగలరు. ఓకే, దేర్ ఈజ్ నో కామన్, అన్కామన్ ఈజ్ కామన్. బ్యూటిఫుల్. దట్ ఈస్ గాడ్ ఈస్ ద క్రియేటర్. అల్టిమేట్ క్రియేటర్ అని ఎందుకు అంటామండి? గాడ్ని క్రియేటర్ అని ఎందుకు అంటాం? బ్రహ్మ విష్ణు మహేశ్వర. గాడ్ అంటే జనరేటర్, ఆపరేటర్ అండ్ డిస్ట్రాయర్. ఎస్, అందుకని మనకి దీని మీనింగ్. సో ఫస్ట్ యూ హ్యావ్ టు బి క్రియేటర్. అయితే మనకి విష్ణుమూర్తికి గుళ్ళు ఉన్నాయి, మహేశ్వరుడికి ఉన్నాయి, మరి బ్రహ్మకి ఎందుకు లేవు ఎక్కువ? ఎందుకు లేవంటే ఆ బ్రహ్మ మీ మేధస్వరూపంలో మీ లోపలే ఉన్నాడు కనుక, ఆ సృష్టికర్త మీ లోపల ఉన్నాడు కనుక. ఆ మేధస్సును ఉపయోగించుకొని మనం సృష్టిస్తే అదే మనం చేయాల్సింది. స్వామి వివేకానంద దగ్గర నుంచి చెప్పింది ఏంటి? యు ఆర్ ద క్రియేటర్ ఆఫ్ యువర్ ఓన్ డెస్టినీ. నోబడీ విల్ కమ్ అండ్ క్రియేట్ ఫర్ యూ. మీరు ఏం క్రియేట్ చేసుకోకపోతే పక్కడు క్రియేట్ చేస్తాడు. అందుకే మా పుస్తకంలో మాట రాశానండి, పీపుల్ హూ డోంట్ హ్యావ్ డ్రీమ్స్ టు బిల్డ్ విల్ బి హైర్డ్ బై పీపుల్ హూ హ్యావ్ డ్రీమ్స్ టు బిల్డ్. ఎవరికైతే జీవితంలో సాకారం చేసుకోవడానికి కళలు లేవో, తమ కళలు సాకారం చేసుకోవడానికి వీళ్ళని నియమించుకుంటారు. అంతే కదండి, కళలు ఉన్న వాళ్ళ కోసం పనిచేయాల్సి వస్తుంది. అందుకని మనకి ఎరాస్ ఆఫ్ సివిలైజేషన్, దీంట్లో నేను 8 చాప్టర్స్ రాశాను. మొదటి చాప్టర్ వెల్ బీయింగ్ అండ్ ప్రాస్పెరిటీ. ఫస్ట్ ఇవాళ మనుషులు ఇల్ బీయింగ్ అయిపోతున్నారు. ఇల్ బీయింగ్, ఎస్, సక్సెస్ అవుతున్నారు, కానీ ఇటు సిగరెట్టో, ఇటు మందో, ఇటు మా ఫుడ్డో, మనం ఆకలికి బతకడానికి తినట్లేదు, తినడానికి బతికేటట్టుగా అయిపోయింది ఇవాళ ఫుడ్ ఇండస్ట్రీ. చూడండి, ఒకప్పుడు జిని అని కొట్టినా అందరికీ వచ్చేది కాదు, లేదా ఒక నవాబు గారు, ఒక రాజు ఎవరెక్కడ అంటే కొంచెం టైం పట్టేది. ఇవాళ మనకి బటన్ నొక్కితే చాలు, విత్ ఇన్ మినిట్స్లో వచ్చేస్తుంది కదండి. ఫస్ట్ టైం టూ మచ్ ఆఫ్ చాయిస్, టూ లెస్ విజ్డమ్. వివేకం లేకుండా చాయిస్ ఎక్కువ ఉన్నటువంటి సమాజం ఉంది ఇవాళ. ఇంత దాంట్లో కూడా ఉన్నతంగా ఎదిగే యువత, ఎదగాలనుకున్న యువత ఏం చేయాలి సార్? ఎగ్జాక్ట్లీ ఫస్ట్ అండి అర్థం చేసుకోవాలి, లైఫ్ చాలా పెద్దది అనుకుంటారు, అంత పెద్దది కాదు. మీకు ఇప్పుడున్న జనరేషన్ ఏంటంటే మనకి హంటింగ్ నుంచి, అగ్రికల్చర్ నుంచి, ఇండస్ట్రీ నుంచి, ఐటీ నుంచి వీఆర్ గెటింగ్ ఇంటూ న్యూ జనరేషన్. ఏ వచ్చాక మనం మామూలు ఇంటెలిజెన్స్ని రీప్లేస్ చేస్తుంది. వేణు భగవాన్ ఈ సమయంలో ఈ సిచ్యువేషన్లో ఏం చెప్తాడని అడిగితే చాట్‌జీపీటీ చెప్పేస్తుంది, నా గురించి సెర్చ్ చేస్తుంది, నా పుస్తకాలు అన్ని చూసేసి నా యొక్క ఆలోచన విధానాన్ని పట్టేస్తుంది. అది పట్టి ఫ్రీగా కోచింగ్ చేస్తుంది. నన్ను రీప్లేస్ చేసింది కదండి అక్కడ. రీప్లేస్ అయిపోయినాం. సో మీ ఇంటెలిజెన్స్ అన్నది ఇర్రెలవెంట్ అయిపోయింది. అందుకని క్రియేషన్, కొత్తగా క్రియేట్ మీరు వచ్చారు, మీ ప్రాబ్లం నేను సాల్వ్ చేయను, వి విల్ క్రియేట్ ఎ న్యూ పాసిబిలిటీ. ఎక్కడి నుంచి చూసినప్పుడు అవుతుంది అది? మన అంతరంగం నుంచి ఆపరేట్ చేసినప్పుడు మాత్రం అవుతుంది, ఇంటెలిజెన్స్ తోటి కాదు. మా గురువుగారు మాట అంటుండేవారు, మీరు అందరూ జేబులో తేలు వేసుకుని వస్తారా అని. తేలు వేసుకుని రావడం ఏంటి గురూజీ? అదేరా, మీరు తెలివి వేసుకుని వస్తారు. ఓకే, వాడిని వాడేద్దామని తెలివి తీద్దాం అనుకుంటారు, ముందు మీకే కొడుతుంది అది. అందుకని యువర్ ఇంటెలిజెంట్ బికమ్ ఇర్రిలెవెంట్. సో ఇంటెలిజెన్స్తో కాకుండా ఇంట్యూషన్తో వర్క్ చేయాలంటున్నారు. బ్యూటిఫుల్ అండి, బ్యూటిఫుల్. అథెంటిక్ లైఫ్ అంటే అర్థం ఏంటంటే మీకు టాలెంట్ ఉంది,
యు ఆర్ గిఫ్టెడ్ విత్ ఎ టాలెంట్, దాన్ని డెవలప్ చేసుకుని స్కిల్స్ అండ్ నాలెడ్జ్లో మార్చుకున్నారు. ప్యాషన్ ఉంది మీకు, హృదయంలో రగిలేటటువంటి డిజైర్ ఉంది, ఆ తపన ఉంది మీకైతే చేయాలని, దానికి తగ్గట్టుగా టాలెంట్ కూడా ఉంది. మూడోది కావాల్సింది కాన్షియన్స్. కాన్షియన్స్ అంటే మీకు దిక్సూచి ఉంటుందండి. దిక్సూచి ఎటు చూపిస్తుంది, మనకి నార్త్ని చూపిస్తుంటుంది. అది బయట మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కెనడా అనే ఏరియాలో ఉండేటటువంటి అది కూడా ఆసిలేట్ అవుతుంటుంది, అది చూపిస్తూ ఉంటుంది. అది పూర్తి నార్త్ని చూపించలేదు, ఎందుకంటే మనకి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ మారుతుంటుంది కాబట్టి ఇంచుమించు చూపిస్తుంది 500 కిలోమీటర్స్ అటు ఇటు. బట్ దెర్ ఇస్ ఎ ట్రూ నార్త్ అంటారు. ట్రూ నార్త్ అంటే మన పోల్స్ ఇంటర్సెక్ట్ అయ్యే చోట ఈ దిక్సూచి బయట దిక్సూచి చూపించలేదు. మన బయట ఆకర్షితులం అయ్యి అన్నిది కూడా మ్యాగ్నెటిక్ నార్తే. ట్రూ నార్త్ అనేది మీరు మెడిటేషన్లో ఉన్నప్పుడు, అందుకే చూడండి మేజర్ డెసిషన్ తీసుకునేటప్పుడు లీడర్స్ ఎవరన్నా బ్రేక్ తీసుకుంటారు. బ్రేక్ తీసుకుంటేనే బ్రేక్ త్రూస్ వస్తాయి. బ్రేక్ తీసుకుంటేనే బ్రేక్ త్రూస్ వస్తాయి. అన్ని బ్రేక్ త్రూస్ విత్ బ్రేక్. ఎందుకంటే మన మైండ్ ఆల్ఫా స్టేట్లో లేకుండా మీరు డే టు డే యాక్టివిటీస్లో ఉన్నప్పుడు మీరు సరైన నిర్ణయం తీసుకోలేరు. అప్పటికప్పుడు కొన్ని తీసుకోవచ్చు నిర్ణయాలు. మేజర్ డెసిషన్స్ అన్నవి ఎప్పుడు తీసుకోవాలనుకుంటే నిశ్చల స్థితి, ద స్టిల్నెస్ స్పీక్స్ అంటారు. మీకు డిస్టర్బ్డ్ వాటర్లో మీ ఇమేజ్ కనపడదు కదా, స్టిల్ వాటర్లో మీకు క్లియర్ కనపడుతుంది. యువర్ థాట్ ఎప్పుడైతే అది డెన్సిటీ, ట్రాఫిక్ ఎక్కువ ఉంటే బెంచ్ కారైనా ఎంజాయ్ చేయలేరు, ట్రాఫిక్ తక్కువ అయితే పొలం గట్టు మీద నడిచి కూడా ఎంజాయ్ చేయొచ్చు. ఈ థాట్ జీరో అయిపోయి సమాన స్థితి రావాలని మెడిటేషన్ కాదు. ఈ ట్రాఫిక్ ఎంత తక్కువైతే అంత ఎంజాయ్ చేస్తాం, అంత క్లారిటీ వస్తుంది దానికి. అందుకని మేము అందరూ మెడిటేషన్ పర్ఫెక్ట్ స్టేట్కి రావాలని లేదు. దేవుడు కూడా పర్ఫెక్ట్ కాదండి, ఈజ్ అన్ ఎక్సలెంట్. క్రియేటివిటీ అండ్ పర్ఫెక్షన్ డోంట్ గో టుగెదర్. సో దేంట్లో పర్ఫెక్ట్ అవ్వడం కాకుండా ఎక్సలెన్స్ కోసం ముందు మైండ్ని క్లియర్గా పెట్టుకోవడం అనేది ఇంపార్టెంట్. స్టిల్నెస్ రావాలి. అందుకని మీకు ఎప్పుడైతే ఆ యొక్క ఇన్నర్ కాలింగ్ని బట్టి అప్పుడు ఈ కిగాయ్. సో ఫస్ట్ మీరు మీ ప్యాషన్, అత్యంత తపన ఎక్కడుంది, ప్రపంచానికి అవసరమైనటువంటి ఏ ప్రాబ్లం సాల్వ్ చేస్తారు, మీరు ఎవరు అవసరాన్ని తీరుస్తారు. ఇప్పుడు అన్ని ప్రాబ్లమ్స్ కనబడుతున్నాయి. ట్రాఫిక్ ప్రాబ్లం, పొల్యూషన్ ప్రాబ్లం, ఎయిర్ ప్రాబ్లం, వాటర్ ప్రాబ్లం, ఫుడ్ ప్రాబ్లం, ఎడ్యుకేషన్ ప్రాబ్లం, కెరియర్ ప్రాబ్లం, సీనియర్ లివింగ్ ప్రాబ్లం, అన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. డూ యూ హ్యావ్ ద సొల్యూషన్? డూ యూ హ్యావ్ ఎ న్యూ పాసిబిలిటీ? రెడ్ ఓషన్ ఏంటంటే అందరూ చేసేది చేయడం, బ్లూ ఓషన్ ఏంటంటే ఇన్నోవేషన్, ఇంతవరకు లేని సొల్యూషన్ క్రియేట్ చేయడం. ఎప్పుడైతే ఆ క్రియేటివిటీ ఇన్నోవేషన్కి దారితీస్తుందో, కొత్త పాసిబిలిటీస్కి దారితీస్తుందో, అప్పుడు మన భారతదేశం ఈవేళ ఈ డికేడ్లో రిచ్ అవ్వడానికి, మన ప్రపంచంలో లార్జెస్ట్, థర్డ్ లార్జెస్ట్, సెకండ్ లార్జెస్ట్ అవ్వడానికి ఈ 25 సంవత్సరాలు, అంటే లాస్ట్ 75 సంవత్సరాలు 77 సంవత్సరాలు మన ఫ్రీడమ్ రావడం, అది ఒకటి. 22 నుంచి 2047 వరకు అమృత కాలం అంటున్నాం. ఈ 25 yearsలో భారతదేశంలో సృష్టించబడే అంత సంపద అమెరికాలో కూడా సృష్టించబడేది. దీనికి 4D అడ్వాంటేజ్, డెమోగ్రాఫిక్స్, యువత ఎక్కువగా ఉన్న దేశం. 35 సంవత్సరాల కంటే తక్కువ ఉన్న వాళ్ళు 65%, 93 కోట్ల మంది ఉన్నారు. బట్ వాళ్ళందరికీ మంచి చదువు ఉంది, ఎనర్జీ ఉంది, తెలివితేటలు ఉన్నాయి, టెక్నికల్గా స్ట్రాంగ్, టెక్నాలజీ వాడగలరు, గ్లోబల్ మైండ్ సెట్ ఉంది. బట్ డూ దే హ్యావ్ ద క్రియేటర్స్ మైండ్ సెట్? క్రియేటర్ మైండ్ సెట్ ఉండాలి. మైండ్ యువర్ ఓన్ బిజినెస్ అంటారు. మనం బాగా చదువుకుని జాబ్లకు ఎదురు చూడడం ఏంటండి? జాబ్ కూడా బిజినెస్ మైండ్ సెట్తో చేయాలి. క్రియేటర్స్ ఎంటర్ప్రినర్ మైండ్ సెట్తో చేయాలి. ఎందుకు? నువ్వు ఒక జాబ్ ఎక్కడ మంచి ఆఫర్ వచ్చిందో ఈనాడు లేస్తాడు, ₹1,00,00,000 జాబ్, 1,50,00,000 అంటే నువ్వు అది అల్టిమేట్గా బిజినెస్ పర్సనే కదా. నీవు ఇక్కడ 5 ఏళ్ళు పని చేస్తావు, నీకు జీతం పెంచట్లా, వేరే వాడు 20-30% ఎక్స్ట్రా ఇస్తే వెళ్ళిపోతున్నామా లేదా? వేరే దేశాలు మన ఊరికి వెళ్తున్నామా? ఇక్కడికంటే అక్కడ ఎక్కువ వస్తుంది కదా దాన్ని వెళ్ళేది. మన అందరం బిజినెస్ పర్సనే. వాళ్ళు ప్రేమించిన వాళ్ళు పోషించలేకపోతే ఐ లవ్ యూ అని చెప్పి ఐ విల్ మ్యారీ సంబడి ఎల్స్. వీఆర్ ఆల్ బిజినెస్ పర్సన్స్ వెదర్ వీ లైక్ ఇట్ ఆర్ నాట్. బట్ విత్ కాన్షియస్నెస్తో చేయాలి. ఎంప్లాయీ మైండ్ సెట్ ఈజ్ అవుట్డేటెడ్. ఎంప్లాయీ 9 to 5 ఎరా ఈజ్ ఓవర్. వీ నీడ్ ఎ మైండ్ సెట్ ఆఫ్ ఎంటర్ప్రెన్యూర్స్ అంటారు. సత్యనాథల్ గారు, సుందరి పిచరి, వీళ్ళందరినీ మనం గొప్పగా పొగుడుతుంటాం. వాళ్ళందరూ ఎంటర్ప్రెన్యూర్సే. ఆర్గనైజేషన్లో ఉండి వాళ్ళు ఫైనాన్షియల్ ఇన్వెస్ట్మెంట్ వాళ్ళది ఉండు తప్ప మిగతా మైండ్ సెట్ అంతా సేమ్. వావ్, అల్టిమేట్ సార్. సో సెయింట్ మైండ్ సెట్ ఉన్నప్పుడు సూట్లో కూడా ఉండి దాన్ని మేనిఫెస్ట్ చేస్తాము. అవుటర్ జీపీఎస్ని కాదు, ఇన్నర్ జీపీఎస్ని ఫాలో చేయాలనేది అల్టిమేట్గా చెప్పారు సార్. ఫైనలీ యువర్ మెసేజ్ టు యూత్. దిస్ డికేడ్ ఈజ్ అవర్స్. మనకి డిజిటలైజేషన్ ఉంది,
మోస్ట్ అడ్వాన్స్డ్ డిజిటలైజ్డ్ కంట్రీ ఇది. గ్లోబలైజేషన్ మనకి ఇండియాకి అడ్వాంటేజ్. మన యొక్క ఇండస్ట్రీ 5.0లో మన యొక్క ఆల్టర్నేటివ్ ఎనర్జీస్ డీకార్బనేషన్లో మనం అద్భుతంగా మన ఇండస్ట్రీ పెరగబోతుంది. అందుకని ఈగో ఈజ్ ద ఎనిమీ ఫర్ ఎంటర్ప్రినర్. బయట నుంచి కాకుండా లోపల, మీకు ఇందాక చెప్పాను చూడండి, సో మీ టాలెంట్ ఉంది, మీ ప్యాషన్ ఉంది, మీ కాన్షియన్స్ ఎక్కడైతే మీ డైరెక్షన్ ఉందో అది వాయిస్ అంటారు. మీ హ్యూమన్ వాయిస్ అయితే ఇన్నర్ వాయిస్ ఉందో దాన్ని ఒక మానవ అవసరానికి డెడికేట్ చేయండి. ఫైండ్ ఏ కాస్, దాన్ని ఒక మిషన్గా మరల్చుకోండి. ధర్మ అర్థ కామ మోక్ష, సెట్ ఏ బీ హ్యాగ్. మన రాజమౌళి గారు సినిమా తీయాలంటే అబ్సల్యూట్ ప్యాషన్ ఉన్నదే ఎంచుకుంటారు కదా, నచ్చింది ఎంచుకోరు కదా. అండ్ ఆయన ప్రపంచ స్థాయి సామర్థ్యాన్ని, నెట్వర్క్ని, టీమ్ని డెవలప్ చేసుకున్నాడు. అండ్ ఎక్కువ డబ్బులు ఎక్కడ వస్తాయో సెట్ చేసుకున్నాడు. ఈ మూడు కలిపితే అబ్సల్యూట్ ప్యాషన్, వరల్డ్ క్లాస్ కాంపిటెన్స్, వాట్ మేక్స్ మనీ, వాట్ డ్రైవ్స్ యువర్ ఎకనామిక్ ఇంజిన్, మూడు కలిస్తే బీ హ్యాగ్ అంటారు. బిగ్ హైరీ అడాషియస్ గోల్, ఒక రోమాలు నిక్కపడిచేటటువంటి ఒక సుదూర లక్ష్యం, ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళు. అప్పుడు చిన్న లక్ష్యాలు రివర్స్ ఇంజనీరింగ్ చేసుకోండి. అది ఎందుకు అంటే బతకడం వేరు, బతికించడం వేరు. కానీ రుద్రమదేవి అంటుంది, మన యుద్ధం చేయడం గెలవడం కోసం కాదు, భావితరాలను బ్రతికించడం కోసం అని. ఇవాళ మిషన్ భగీరథ ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి అండి? ఆ చెరువులు తవ్వించింది ఎవరు? సో అందుకని ఒక రాజుకునే హృదయం ఉండాలి. మన కోసం బతకడం వేరు. సో అందుకని ఇతరులకి మన జీవితం ఉపయోగపడితే అది జీవించడం. వాహ్, అల్టిమేట్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్స్ అ లాట్. థ్యాంక్ యూ అండి. ఇది మై డియర్ స్టూడెంట్స్, యూత్ ఆఫ్ ఇండియా అండ్ ద వరల్డ్. విన్నాం కదా, మీ ప్యాషన్ ఎకీ గాయ్ గురించి చెప్పారు. సెయింట్ మనస్తత్వంతో ఉండి ఈ సూట్లో ఉండి కూడా మనం క్రియేట్ చేయడం. అర్థం అందరికి కావాలి, కానీ ధర్మం ముందుంది అంటున్నారు. ఇదంతా ఎక్కడ ఫాలో చేస్తాం? కాన్షియస్నెస్, ఇన్నర్ జీపీఎస్. మనం అవుటర్ జీపీఎస్ గురించి చెప్పారు క్లియర్గా. అది ఎగ్జాక్ట్గా చూపించదు, కానీ ఎగ్జాక్ట్ లొకేషన్ ఎక్కడుంది అంటే మన ఇన్నర్ కాలింగ్ ద్వారా వెళ్ళడం, ఎదుటి వాళ్లకు ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎకీగాయ్ అనే ఒక అల్టిమేట్ సెంటెన్స్ని దాన్ని తీసుకున్నారు. అండ్ సెయింట్ ఇన్ సూట్ అనే ఒక అద్భుతమైన పుస్తకం మన ముందుంది. ఇది అందరం చదువుదాం. వీటి మీద డిస్కషన్స్ కూడా ఏర్పాటు చేస్తున్నారు వేణు భగవాన్ గారు. ఇక నుంచి మనందరం ఇందులో పాల్గొందాం. వారి ద్వారా ఎంటర్ప్రీనర్ మైండ్ సెట్ని డెవలప్ చేసుకుందాం, క్రియేటర్ మైండ్ సెట్ని డెవలప్ చేసుకుందాం. వారిది ఒక కాన్సెప్ట్ విన్నాను నేను. కన్జ్యూమర్ అవుతున్నాం, మనం అన్నీ వింటున్నాం. కాంట్రిబ్యూటర్ అవ్వాలి, క్రియేటర్ అవ్వాలి. సో ఇవన్నీ అవ్వడానికి కావాల్సిన అద్భుతమైన విషయాలు తెలుసుకున్నాం. ఇవన్నీ ఆచరించాలని ఈరోజు చాట్ విండోలో మెన్షన్ చేయండి, మీకు బాగా నచ్చింది ఏంటి. వేణు భగవాన్ గారి ద్వారా మీరు ఇంకా ఏం వినాలనుకుంటున్నారో అందులో మెన్షన్ చేయండి, వారి ద్వారానే అందించబడుతుంది. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.